హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో కావాలన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను అనమాట. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా మార్క్స్ వచ్చిన తర్వాత ర్యాంక్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పి ఐడియా లేదనమాట. లైక్ కంబైన్డ్ స్కోర్ అంటే ఏంటి, నామినేషన్ అనేది ఆ ఫార్ములా ఏదైతే ఉందో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పి చాలా వరకు డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అండ్ దాంతోపాటు ఓవరాల్ స్కోర్ ఏదైతే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఓకేనా? సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే నార్మలైజేషన్ అనేది మనకి బోత్ ఏపీ సెట్ అలాగే ఏదైతే ఉందో ఐపీ ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనకి క్యాలిక్యులేట్ చేయడానికి అయితే ట్రై చేస్తారనమాట. అండ్ కంప్లీట్లీ ఎంసెట్ ఏదైతే ఉందో దాని నుండి 75% స్కోర్ అయితే తీసుకుని వస్తారు. అండ్ దాంతో పాటు ఐపీ ఏదైతే ఉందో దాని నుండి 25 స్కోర్ అయితే తీసుకుని వస్తారు అనమాట. సో బోత్ కంప్లీట్లీ మనకి 100% స్కోర్ అయితే అవుతుంది అనమాట. సో లెట్స్ టేక్ ఎగ్జాంపుల్. లైక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అయితే నేను ట్రై చేస్తాను. సో దట్ ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సేమ్ ఇదే ప్రాసెస్ ని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక కంబైన్డ్ స్కోర్ చెప్తాను అనమాట. మీరు దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రేంజ్ అనేది ఆ మాత్రం ఉండొచ్చు. ఓకే, సో లెట్స్ టేక్ ఎగ్జాంపుల్. ఒక స్టూడెంట్ ఉన్నారు అనుకున్నట్లయితే వాడికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం కంప్లీట్ చేసుకున్నట్లయితే 68 మార్క్స్ అయితే రావడం జరిగింది అనమాట. మ్యాథ్స్ లో 30 మార్క్స్, ఫిజిక్స్ లో 20 మార్క్స్, కెమిస్ట్రీలో 18 మార్క్స్. సో మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఎంత వచ్చింది? 68 మార్క్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమనుకుంటారు, ఇక్కడ ఇది 68 మార్క్స్ ఏదైతే వచ్చిందో ఇదే మనకి కంప్లీట్ స్కోర్ అనుకుంటారు అనమాట. అలా కాదు. ఇక్కడ మనం ఏమనుకున్నాం, 75% అనుకున్నాం. కాబట్టి సో మీరేం చేయాలి అంటే మనకి ఓవరాల్ గా 160 మార్క్స్ కాబట్టి 68 డివైడెడ్ బై 160 చేస్తున్నట్లయితే మనకి ఎంత వస్తుంది? 0.425 అనమాట. ఓకేనా? అండ్ దీనికి మనం ఎంత చేయాలి? 75% కాబట్టి ఇంటూ 75 చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, 0.425 ఇంటూ 75 చేయడానికి అయితే ట్రై చేయండి. మనకి ఇక్కడ స్కోర్ వస్తుంది అనమాట. ఇది మనం ఏదైతే ఎంసెట్ ఉందో ఎంసెట్ కి సంబంధించిన స్కోరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 68 కాకుండా మీకు 72 మార్క్స్ వచ్చి అనుకుందాం, లేదన్నా నాకు 34 మార్క్స్ వచ్చి అనుకుంటే సేమ్ ఇక్కడ ఏదైతే 68 ప్లేస్ ఉందో 68 ప్లేస్ లో 34 అయితే ట్రై చేయండి. సేమ్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇక్కడ ఇంటూ 75 చేస్తే మీకు ఎంసెట్ స్కోర్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? బానే ఉంది. నెక్స్ట్ ఐపీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలండి అని చెప్పి డౌట్ ఉండొచ్చు, అది కూడా తీసుకొస్తాను చూడండి. సో అదే స్టూడెంట్ కి ఏదైతే ఇక్కడ 68 మార్క్స్ వచ్చాయో అదే స్టూడెంట్ కి అవుట్ ఆఫ్ 600 వాడికి 520 వచ్చి అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే మనకి ఇక్కడ 25% కాబట్టి 520 డివైడెడ్ బై 600. ఓకే, మనకి ఇప్పుడు ఎంత వస్తుంది? 0.866 అనమాట. ఓకే, మనకి 25% కాబట్టి ఇంటూ 25. ఓకే, సో ఇక్కడ ఎంత వస్తుంది? ఐపీ స్కోరు 21.666 అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైతే ఎంసెట్ స్కోర్ వచ్చింది ఎంసెట్ స్కోర్ అండ్ దాంతోపాటు ఐపీ స్కోర్ అయితే ఐపీ స్కోర్, ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తే మనకు వచ్చిన మెయిన్ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్ నామినేషన్ ఏదైతే ఉందో కంబైన్డ్ స్కోర్ అంటాం అనమాట. ఓకేనా? 3.544 ఏదైతే మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ సంబంధించిన ర్యాంక్ వచ్చినప్పుడు ఏంటి అంటే 15,000 లో వచ్చింది అనమాట ర్యాంక్ అనేది. సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అన్న నాకు ఇప్పుడు ఈ పర్టికులర్ స్కోర్ అనేది మొత్తం నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే నాకు 48 వచ్చిందన్న, అప్పుడు దీనిలో ఎంత ర్యాంక్ రావచ్చు? లేదన్నా 64 వచ్చిందా నాకు మొత్తం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నాకు ఎంత ర్యాంక్ రావచ్చు అని అడిగినట్లయితే మాత్రం ఇక్కడికి రండి. ఓకేనా? కంబైన్డ్ స్కోర్ ఏదైతే ఇక్కడ నామినేషన్ అప్లై చేసిన తర్వాత ఈఏపీ సెట్ అండ్ అలాగే ఐపీకి సంబంధించిన ఏదైతే స్కోర్ అనేది మనం ఫైనలైజ్ చేసుకుంటాం కదా, ఇక్కడ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 53 అనుకున్నట్లయితే 53 అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంది. ఓకేనా? సో అనుకున్నట్లయితే ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకేనా? ఇక్కడ ఉంది అనుకున్నట్లయితే 50 ప్లస్ కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 15,000 నుండి 25,000 రేంజ్ లో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా లాస్ట్ ఇయర్ 15,000 ర్యాంక్ అయితే వచ్చింది, 15,000 చేంజ్ అయితే వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 70 ప్లస్ వచ్చినట్లయితే 2,002 లేదంటే 3,000 ర్యాంక్ అయితే వస్తుంది అనమాట. లేదన్నా నాకు 81 వచ్చింది అనుకున్నట్లయితే 500 to 1000, లేదనుకుంటే 75 వరకు ఉన్నట్లయితే 1000 to 2000, 70 ప్లస్ అయితే 2000 to 3000, 65 ప్లస్ అయితే 3000 to 7000, అలా మొత్తం కూడా మీరు చెక్ చేసుకుని రావాలన్నమాట. సో మీరు మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు ఎంత వచ్చింది, మీకు ఐపీలో ఎంత వచ్చింది ఇంటూ 25 చేయడానికి అయితే ట్రై చేయండి. ఎంసెట్ లో వచ్చినట్లయితే ఎంతైతే స్కోర్ వచ్చిందో ఇంటూ 75 చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మర్చిపోద్దు డివైడెడ్ బై 160 చేయాలి. ఓకేనా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 72 వచ్చింది అనుకున్నట్లయితే 72 డివైడెడ్ బై 160. ఓకేనా? ఒక స్కోర్ వస్తుంది, ఆ స్కోర్ ఇంటూ 75 చేయడానికి అయితే ట్రై చేయండి. అది మీకు ఎంసెట్ స్కోర్ అవుతుంది అనమాట. ఓకేనా? అలానే ఐపీ కూడా చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు కంబైన్డ్ గా ఏదైతే స్కోర్ ఉందో ఈ కంబైన్డ్ స్కోర్ అనేది మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కంప్లీట్ ఏదైతే మార్క్స్ వచ్చేసి ర్యాంక్ అనాలిసిస్ అనమాట. ఈ వీడియోనే కాదు, మీ కమింగ్ డేస్ లో టాప్ కాలేజీలు అవ్వచ్చు అండ్ అలాగే కాలేజ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అవ్వచ్చు, కాలేజ్ సంబంధించిన అనాలిసిస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ మీ సైడ్ నుండి నాకు కావాల్సింది ఏంటంటే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటూ ట్రై చేయండి. డెఫినెట్లీ ఆ కైండ్ ఆఫ్ ఏదైతే మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాను అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.